వాట్సాప్ గైస్ కైసే హో అందరూ ఎలా ఉన్నారు? సో మొత్తానికి ట్రిప్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి అయితే వచ్చేసా. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది బడ్జెట్. ఎంత బడ్జెట్లో నేను ట్రిప్ను ఫినిష్ చేశాను యాజ్ ఎ మిడిల్ క్లాస్ బాయ్. మనకు ప్రతి ఒక్కరికి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది ఒక డ్రీమ్. సో నేను నా డ్రీమ్ని నేను ఎంత తక్కువ బడ్జెట్లో అండ్ ఎంత లగ్జరీగా కంప్లీట్ చేయగలిగాను, అది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో దీన్ని నేను 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ ఫ్లైట్ టికెట్స్, సెకండ్ అక్కడ లోకల్ ట్రాన్స్పోర్టేషన్, థర్డ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఫోర్త్ వచ్చేసి సైట్ సీయింగ్ అండ్ ఫన్ యాక్టివిటీస్. వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ అప్ అండ్ డౌన్కి 25,000 పడింది విత్ వెబ్ చెక్ ఇన్. సో నేను కొంచెం ఎర్లీగా బుక్ చేసుకున్నాను, అంటే ఎర్లీ ఇన్ ద సెన్స్ ఒక 10-15 డేస్ గ్యాప్లోనే బుక్ చేసుకున్నాను. సో నాకు కాస్ట్ ఎక్కువ పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్స్. నేను అగౌడాలో ది బెస్ట్ ప్రైస్ దొరికింది, నాకు అగౌడాలో బుక్ చేసుకున్నాను. సో నాకు హోటల్స్కి వచ్చేసి పటాయాలో 2 డేస్కి 3156 పడింది, అండ్ బ్యాంకాక్లో 2 డేస్కి 3653 పడింది. సో మనకి ఏంటంటే కొంచెం నేను లేట్గా బుక్ చేశాను. ఇది బ్యాంకాక్ వచ్చేసరికి నేను ఓన్లీ ఫస్ట్ వచ్చినప్పుడు పటాయా బుక్ చేసుకొని వచ్చాను, బ్యాంకాక్ హోటల్ బుక్ చేయలేదు. అదే రోజు బుక్ చేశాను, కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది. సో మీకు కనుక ముందు ఏమైనా డీల్స్ తెలిసి ఉంటే ముందే ప్రియర్గా బుక్ చేసుకోండి, లేకపోతే మీకు డైరెక్ట్ వెళ్ళినా కూడా చాలా హోటల్స్ దొరుకుతాయి. బెటర్ మీరు హోటల్ ఈజీగా బుక్ చేసి వేసుకోవచ్చు. 6,800 రూపీస్ నాకు హోటల్స్కి అయింది. అండ్ నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇండియన్ ఫుడ్కి వెళ్తారా, లేకపోతే థాయ్ ఫుడ్కి వెళ్తారా, లేకపోతే స్ట్రీట్ ఫుడ్కి వెళ్తారా, మీరు తీసుకునే దాన్ని బట్టి ఫుడ్ అనేది కొంచెం బడ్జెట్ చేంజ్ అవుతుంది. నేను మోస్ట్లీ ఇండియన్ ఫుడ్ అన్నప్పుడు ఒక మంచి హోటల్కి వెళ్ళాను. స్ట్రీట్ ఫుడ్ మాత్రం మామూలుగా థాయ్ స్ట్రీట్ ఫుడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. సో నేను 2 టైమ్స్ స్ట్రీట్ ఫుడ్ తీసుకున్నాను, అండ్ మిగతా 4 to 5 టైమ్స్ ఇండియన్ ఫుడ్కి వెళ్ళాను. సో ఇండియన్ ఫుడ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు యావరేజ్గా ఇండియన్ ఫుడ్ మీద మీరు ఖర్చు చేయాలనుకుంటే ఒక పూటకి మీరు మినిమం 200 to 300 థాయ్ బాత్ అవుతుంది. సో మన కరెన్సీలో ఆల్మోస్ట్ 700-800 రూపీస్ పడుతుంది. సో బెటర్ గో ఫర్ థాయ్ ఫుడ్ ఓన్లీ. సో ఫుడ్కి నాకైనా ఖర్చు 3,220 రూపీస్. అండ్ దెన్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తే ఫ్లైట్లో వెళ్ళాం, బట్ ఎయిర్పోర్ట్ నుంచి మిగతా అన్ని వెళ్ళాలంటే మనకు లోకల్ ట్రాన్స్పోర్ట్ కావాలి కదా. సో నేను ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకి బస్సులో వెళ్ళాను, మళ్ళీ పటాయా నుంచి బ్యాంకాక్కి కూడా బస్సులో వచ్చాను. మోస్ట్లీ లోకల్లో నేను మ్యాక్సిమం గ్రాబ్ ఆర్ బోల్ట్ యూజ్ చేశాను. సో జస్ట్ లైక్ మన ర్యాపిడో చాలా బాగుంటుంది. సో నేను వాటికి క్యుములేటివ్గా చెప్తున్నాను, బస్ ప్లస్ గ్రాబ్ అండ్ మెట్రో. నేను మళ్ళీ హైదరాబాద్ రావడానికి నేను ఎయిర్పోర్ట్ లింక్ తీసుకున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కలిపేసి నేను చెప్తున్నాను అనమాట. సో ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి నాకు 2,237 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ఆల్ గ్రాబ్ అండ్ బస్ అండ్ ఎవ్రీథింగ్ 4 డేస్కి ఇది. సో నేను మ్యాక్సిమం నడిచాను, చాలా పట్టాలో అయితే చాలా మటుకు నడిచాను. పర్ డే ఒక 5 to 6 కిలోమీటర్స్ నేను ఈజీగా నడిచేసాను అన్నమాట. సో నాకు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మీద నేను ఎక్కువ ఖర్చు చేయదలుచుకోలేదు, సో చాలా తక్కువలో అయిపోయింది. అండ్ నెక్స్ట్ యాక్టివిటీస్. అంత దూరం వెళ్ళి వాటర్ స్పోర్ట్స్, ఇంకేదైనా సైట్ సీయింగ్కి టికెట్స్ ఉంటుంది. సో వాటన్నిటికీ మేజర్లీ నేను పటాయాలో 1 డే ట్రిప్ తీసుకున్నాను కదా, ఆ డ్రోన్ షాట్స్ అవన్నీ చూసాను కదా. సో ఆ ప్యాకేజ్ వచ్చేసి నాకు హోటల్ నుంచి పిక్ చేసుకొని హోటల్ డ్రాప్ చేస్తుంది, వాటర్ యాక్టివిటీస్ విత్ ఇంక్లూడింగ్ లంచ్ నేను తీసుకున్నది. సో నాకు అది మన కరెన్సీలో 4,440 రూపీస్ పడింది. సో నేను అక్కడ బుక్ చేసుకున్నాను, బట్ మన కరెన్సీలో బుక్ చేసుకున్నాను. నా దగ్గర నియర్ గ్లోబల్ కార్డు ఉండే. సో ఆ నియర్ గ్లోబల్ కార్డు యూజ్ చేస్తే మనకి ఏంటంటే ఎక్స్చేంజ్ రేట్ అనేది ఆ రోజు ఏ రేట్ ఉంటే ఆ రేట్లో పడిపోతుంది. సో నాకు వచ్చేసి ఒక 4,440 రూపీస్ దానికి పడింది అన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ చౌపాయ్ రివర్ బోట్ వెళ్ళాం కదా. సో టూరిస్ట్ బోట్లో ఎక్కాం కదా. సో దాని ఎంట్రీ టికెట్ వచ్చేసి 150 బాత్. సో డే పాస్ వచ్చేసి. అండ్ మనం వాటారూన్ చూసాం, వాటారూన్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 బాత్. సో కంప్లీట్ సైట్ సీయింగ్ అన్నీ కలుపుకొని నాకు 5,000 రూపీస్ పడింది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. షాపింగ్ అంత దూరం వెళ్ళి ఇంట్లో వాళ్ళకి ఏదో తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో షాపింగ్కి నేను పెద్దగా ఏం ఖర్చు పెట్టలేదు, జస్ట్ ఒక 650 బాత్ అంటే మన కరెన్సీలో ఒక 1600 to 1700 రూపీస్ నేను ఖర్చు చేశాను. సో నాకు టోటల్ బడ్జెట్ వచ్చేసి 46,580 రూపీస్ అయింది. సో నేను ఇక్కడ థాయ్ బాత్ని వచ్చేసి 2.5 ఇన్ ఐఎన్ఆర్గా క్యాలిక్యులేట్ చేశాను, ఎందుకంటే ఎక్స్చేంజ్ రేటు ప్లస్ మీ కమిషన్ కలిపితే అంతే వస్తుంది. సో నేను ఇక్కడ యూనిమనీలో ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 2.56 దాకా వచ్చింది. సో రఫ్ 2.5 చేసుకుంటే 47,000 హ్యాపీగా మీరు లగ్జరీగా వెళ్ళి రావడానికి. ఇందులో మీరు కట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా కట్ చేసుకోవచ్చు. నేను అకామిడేషన్ దగ్గర నాకు ప్రైవసీ కావాలి కాబట్టి హోటల్ రూమ్స్కి వెళ్ళాను. మీరు హాస్టల్స్కి వెళ్ళారనుకోండి చాలా తక్కువ అయిపోతుంది, 3,000 to 4,000లో మీరు అకామిడేషన్ కంప్లీట్ చేసేవచ్చు.
ఇండియన్ ఫుడ్కి వెళ్తేనే మనకు కాస్ట్ వస్తుంది. నేను ఒక్క నైట్ తిన్న ఇండియన్ ఫుడ్ వచ్చేసి 423 బాత్, మళ్ళీ 5% తోటి. అది కార్ స్వైప్ చేస్తే అడిషనల్ 5% తీసుకున్నాడు. సో బెటర్. థాయ్ ఫుడ్ చాలా బాగుంది. నేను అసలు చాలా సైట్ సీయింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. సో మీరు థాయ్ ఫుడ్ తీసుకుంటే చాలా టేస్టీ ఫుడ్. స్ట్రీట్ ఫుడ్కి అయితే ఇంకా హ్యాపీగా తినేసేయచ్చు, ఇంకా తక్కువలో అయిపోతుంది. సో ఇందులో మీరు కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోవచ్చు, ఇంకా లగ్జరీగా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. మెయిన్లీ నేను ఇక్కడ మిస్ చేసిన ఒక 3 పాయింట్స్ ఏంటంటే మసాజ్. నేను మామూలు థాయ్ మసాజ్ తీసుకున్నాను, ఓన్లీ బాడీ మసాజ్, జస్ట్ 650 బాత్ తగిలింది నాకు. అండ్ కీపింగ్ దిస్ ఆల్ అపార్ట్, మనం పటాయా బ్యాంకాక్ వెళ్ళేది రిలాక్సేషన్ అండ్ ఫన్ కోసం. సో ఫన్ ఐటమ్స్కి వస్తే మీకు పటాయాలో వాకింగ్ స్ట్రీట్ కానీ, సోయ్ 6 కానీ, సోయ్ బుక్కా కానీ, ఈ ఏరియాస్ కానీ, అండ్ సోపీ మసాజ్ కానీ చాలా ఉంటుంది. బట్ అటు ఎంట్రీ ఫ్రీ ఎక్కడైతే ఉందో వాటిలోకి వెళ్ళి సాఫ్ట్ డ్రింక్ అన్నిటికన్నా రేట్ తక్కువ ఏదవుతుందో నేను ఆ డ్రింక్ చెప్పుకొని ఒక 40 మినిట్స్ 30 మినిట్స్ అలా కూర్చొని ఎంజాయ్ చేసి వచ్చేసాను. సో ఇదేంటంటే మీకు అడిషనల్ ఖర్చు ఇది. ఎవరైతే ఓన్లీ లీజర్కి వెళ్ళి ట్రావెల్ చేసుకుందాం, ఓన్లీ చూసుకుందాం అన్న వాళ్ళకైతే 45,000 to 47,000 బడ్జెట్లో మీరు హ్యాపీగా ట్రిప్ అనేది కంప్లీట్ చేయవచ్చు అన్నమాట. కొంచెం కంఫర్టబుల్ ఉండాలి, లగ్జరీ అవసరం లేకపోయినా కొంచెం కంఫర్టబుల్ ఉండాలని చెప్పేసి నేను హోటల్స్ బుక్ చేసుకున్నా. సో అది మేజర్. మీరు కనుక ట్రిప్ కావాలనుకుంటే నేను కరీంనగర్లోనే ఉంటాను. ఎవరన్నా కరీంనగర్ నుంచి వెళ్ళాలనుకుంటే ఐఎమ్ హ్యాపీ టు షేర్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఎవరికి ఏది కావాలన్నా నేను ఒక జస్ట్ మెసేజ్ అవేలో ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ పైన ఇస్తాను. అండ్ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే నాకు జస్ట్ మెసేజ్ చేసినా నేను మీకు చెప్తాను కరెన్సీ ఎక్స్చేంజ్ ఎక్కడ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పేసి. మీరు మెయిన్లీ కరెన్సీ ఎక్స్చేంజ్ విషయానికి వస్తే మీరు కరెన్సీని ఇక్కడ లిమిటెడ్గా క్యారీ చేయండి. అంటే ఒక 2,000 3,000 బాత్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాకింగ్ స్ట్రీట్లో మీకు ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాడు. సో మీకు అది అక్కడ కమిషన్ కూడా చాలా తక్కువ ఉంది. మీరు కంపారేటివ్లీ బ్యాంకాక్లో చాలా ఉంది. బ్యాంకాక్లో ఏంటంటే కమిషన్ చాలా ఛార్జ్ చేస్తున్నారు. బట్ మనకు పటాయాలో వస్తే చాలా తక్కువ ఉంది. మన ఇండియన్ రూపీ వచ్చేసి వాళ్ళ దాంట్లో 0.44 ఉంటే ఎక్స్చేంజ్ రేట్ వాళ్ళు 0.4140కి ఇచ్చేస్తున్నారు. కాదే బ్యాంకాక్ వస్తే 0.35 0.38 0.30 కూడా ఉంది కొన్ని చోట్ల. సో మీరు మన క్యాష్ క్యారీ చేస్తే అక్కడ మెయిన్లీ అక్కడ మీకు కార్డ్స్ పనిచేయవు. 100కి 80% కార్డులు వాళ్ళు ఎవరు యూజ్ చేయరు. ఎవరో పెద్ద పెద్ద రెస్టారెంట్లో మాల్స్ తప్పితే ఇది ఎందులో మీకు యూజ్ చేయాలి, కంప్లీట్ క్యాష్. సో మీకు బాత్ అనేది కంపల్సరీ కావాలి. సో ఇక్కడ నుంచి ఇండియన్ కరెన్సీ క్యారీ చేయండి. ఒక 10,000 to 15,000 అట్లా ఇండియన్ కరెన్సీ క్యారీ చేయండి. ప్లస్ ఒక 2-3,000 ఇక్కడనే మీరు బాతులు తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత నుంచి మీకు క్యాష్ అవసరం పడుతుంది కదా. సో అవి తీసుకొని వెళ్ళండి.